నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడమని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని గూడూరు నూతన డీఎస్పీ గీత కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో నూతన డీఎస్పీగా గీత బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్ 1 పరీక్షలు రాసి మొదటి పోస్టింగ్గా ఆమెను ప్రభుత్వం నియమించింది. డీఎస్పీ గీత మాట్లాడుతూ గతంలో డెంటల్ వైద్యురాలిగా, తహసీల్దార్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సిఐగా విధులు నిర్వర్తించామని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలు రాసి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించాలని, చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తామని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు గీత, మాది గుంటకల్, అనంతపూర్ జిల్లా. అండ్ మా హస్బెండ్ పేరు సిహెచ్ విజయ్ కుమార్ రెడ్డి అండ్ ఈజ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్, ప్రెజెంట్ విజయవాడలో వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా గ్రేహౌన్స్ వైజాగ్లో రిగరస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాము అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పోస్టింగ్. రిగార్డింగ్ డ్యూటీస్, ఎస్పెషలీ లా అండ్ ఆర్డర్ కానీ, ఉమెన్ అండ్ చిల్డ్రన్ క్రైమ్స్ కానీ, ట్రాఫిక్ ఇష్యూస్ ఎటువంటి ఏదైనా ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా నా డ్యూటీస్ చేస్తానని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ వద్ద ఉన్న నక్కలవారి కండ్రికలో ఈరోజు ఆదివారం నిరుపేదలైన సుమారు 40 గిరిజనుల కుటుంబాలకు దాతగా వ్యవహరించిన షేక్ బాషా, షేక్ బషీరా దంపతులు మరియు కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలతో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడారు. మానవ సేవలోనే మాధవ సేవ దాగుందని, ప్రతి ఒక్కరూ పరులు సేవకు పాటుపడాలన్నారు. మనం ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడని అన్నారు. చలికాలం దృష్ట్యా నిరుపేద కుటుంబాలకు ఈ దుప్పట్లు పంచడం జరిగిందన్నారు. అలాగే ఈరోజు దుప్పట్ల కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన షేక్ బాషా, షేక్ బషీర్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అత్తి మంజరి, గోపాల్, పర్వతల రమేష్, పెయ్యాల రమణయ్య, పల్లం గురువయ్య, తుమ్మతోటి శంకరయ్య, పెరిమిటి చెంచయ్య, గోను ఈశ్వరయ్య, చవల సురేంద్రబాబు, మినీ అంగన్వాడీ టీచర్ తిరుమల శెట్టి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కోట చీల్ రోడ్లో ఉన్న నక్కలవారి కండిగ అన్న గిరిజన కాలనీ నందు 40 కుటుంబాలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి దాతగా వ్యవహరించిన ఎస్కే భాషా, ఎస్కే బషీరా మేడం ఇద్దరు దంపతులు దాతత్వంతో ఈ కంచి కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. వాళ్ళకి మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమం గతంలో కూడా వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకి భోజనాలు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు ఎక్కడున్నా కానీ మంచి ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళకి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమం మా ట్రస్ట్ ద్వారా చేయించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా మా ట్రస్ట్ ద్వారా, నా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎవరన్నా సహాయం చేయదలుచుకుంటే ముందుకొచ్చి ఇలాంటి పేద ప్రజలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా అంగన్వాడీ టీచర్ అయిన మౌలిక మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా వందనాలు. ఈ కృపా సేవా పరిచర్య ద్వారా, కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు పేద ప్రజలకు ఎంతో సహకారంగా, మేలుకరంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కటకం శ్రీనివాసులు గారు దాతృత్వంతో ఈ నక్కలవారి కండ్రిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ దుప్పట్లు పంచడం జరుగుతూ ఉంది. వీటిని బషీరమ్మ, భాష వాళ్ళ దాతృత్వంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తర్వాత ఇదే విధంగా ఇక్కడికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు అనేక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి మరియు కృపాసేవ కుటుంబ సభ్యులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నక్కలవారి కండిగలో ఉన్నటువంటి కొన్ని పేద కుటుంబాలకు దాతగా ఎస్కే భాష,
బషీరమ్మ దాతృత్వంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి దాతలకి మంచి ఆయుర ఆరోగ్యాలు కలగాలని, ఇంకా జరగబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలకు వాళ్ళు సహాయపడాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కటకం శ్రీనివాసులు గారికి, ఆయన పెయింట్ పని చేస్తూ మేస్త్రిగా ఉంటూ కూడా ఈ యొక్క అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారు చాలా కష్టపడి ప్రయాసపడి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నక్కలవారి కండ్రికలోని పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ జరుగుతుంది. దీని దాతృత్వం ఎస్కే భాష, బషీరమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆరోగ్యాలు మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో జరపాలని, మా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో చేయాలని, మరిమంది ప్రజలకు పేద ప్రజలకు సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు సోమవారం ఉదయం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం 2024-2025 రెండవ బ్యాచ్ నిర్వాహకులుగా టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ శ్రావళి సుబ్రహ్మణ్యం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ప్రగతి సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, శిక్షణ అనంతరం మహిళలకు ప్రగతి సేవ సంస్థ ద్వారా కుట్టు మిషన్ను అందజేస్తామని ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించినందుకు లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ పివి మనోజ్ కుమార్, అడిషనల్ సెక్రటరీ ఎం మురళీ రాజు, గూడూరు టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్ సుబ్రహ్మణ్యం యాదవ్, సెక్రటరీ ఎం శ్రీనివాస్ యాదవ్, ట్రెజరర్ పసుపులెట్టి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు ఫాస్ట్ రీజియన్ చైర్మన్ ఎంజేఎఫ్ ఆర్వి రావు, ఎంజేఎఫ్ మురళీ నాయుడు, పర్మనెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ వి చంద్రశేఖర్ రెడ్డి, ఇమీడియట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఎస్ఎల్ఎన్ స్వామి, ఫాస్ట్ ప్రెసిడెంట్ డి రవీంద్రారెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెంట్ వై వేణురెడ్డి, బి సుధాకర్, పి రాజేంద్ర ప్రసాద్, డి మురళీకృష్ణ, సాయి లాబొరేటరీ, పి వెంకట శివరాం, వి వెంకయ్య, బి వెంకటరత్నమాచారి, ఎల్ఎన్ఎం కోటేశ్వరరావు, ఎల్ఎన్బి హరికృష్ణ, ఈ వెంకటేశ్వర్లు, పి ప్రతాప్ శివ. క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ కుట్టు శిక్షణ తరగతులు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నేను ఇప్పుడు పెద్దలంతా కూడా చాలా ఎక్కువే చెప్పారు నా గురించి. మనం చేసే కొద్దిగైనా కూడా ఎక్కువగానే చెప్పారు. కానీ దీనికి పునాది వేసింది లయన్స్ క్లబ్. ఎందుకంటే సేవ అనేది తెలివిన నాకు మీలాగే అతి సామాన్యుడు నేను. దాంట్లో నన్ను ఒక నెమ్మదిగా చేర్పించి దాన్ని ఈ స్థాయికి సొంతగా ఒక సంస్థను పెట్టి, ఒక ఛానల్ను పెట్టి ఇంత స్థాయికి వచ్చానని అంటే దానికి స్ఫూర్తి అంతా లయన్స్ క్లబ్ అని నేను ఎప్పుడు కూడా గర్వంగా చెప్తాను. ఎందుకంటే లయన్స్ క్లబ్బే లేకపోతే ఈ కడివేటి చంద్రశేఖర్ పెట్టిన ప్రగతి సేవ సంస్థే లేదు, న్యూస్ ఛానలే లేదు. కాబట్టి లయన్స్ క్లబ్ని ఎప్పుడు నా గుండెల్లోనే పెట్టుకొని ఉంటా. నా అనుబంధ సంస్థ లయన్స్ క్లబ్. కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే దాంట్లో కొంతమంది గురించి, ఎందుకంటే మా ఆర్వీరావు గారు, మా మురళీ నాయుడు, మా గురునాథ్, ఎందుకంటే మాకు ఎక్కువగా మేమందరం కలిసి ఈ ఒక లయన్స్ క్లబ్లో చాలా ట్రావెల్ చేసాం. ఆ ట్రావెల్ చేసిన దాంట్లో నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు ప్రగతి సేవా సంస్థకి ఈ ఒక చంద్రశేఖర్ ఎట్లానో ఈ ఒక వైజేపీ లయన్స్ క్లబ్కి తప్పుగా అనుకోవద్దు. వైజేపీ లయన్స్ క్లబ్కి వాళ్ళక 3 పిల్లర్స్. ఈ 4వ పిల్లర్ ఇప్పుడే చెప్పారు మా రవీంద్ర రెడ్డి, ఆయన మా మేడం, మా సోదరి. కాబట్టి వీళ్ళు నలుగురు ఒక 4 పిల్లర్లాగా ఈ ఒక బ్యాక్ బోన్, అంటే వాళ్ళ ప్రోచ్ అంటే ఒక తపన ఉండాలి. మనం పేదవాడికి ఎవరికైనా సరే ఏదైనా చేయాలన్నా అది అందరికీ రాదు, అది ఆ మనసు రావాలి. అంతేగాని ఇప్పుడు మేము కూడా 200-250 ప్రోగ్రాం 365 రోజులకి ఇన్ని చేస్తూ ఉన్నామంటే ఏదో చేయాలన్న ఒక తపన. ఆ తపన దానికి తగ్గట్టు జనాలు కూడా మాకు ఫోన్లు చేసి ఏదైనా నీడ్ ఉంటే చెప్పండి అని అంటే మనం దానికి చెప్తా వస్తామను. అందుకని నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ ఒక 5 ఏళ్ళు పూర్తయ్యి 6వ సంవత్సరంలోకి మొన్న 12వ తేదీ అడుగుపెట్టింది. ఈ రోజున వైజేపీ టౌన్ క్లబ్బు మరియు గూడూరు టౌన్ క్లబ్బు రెండు కలుసుకొని మేము కుట్టు శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నాము. మొదటగా లాస్ట్ ఇయర్ మా మనోజ్ కుమార్ గారు
40 మంది బ్యాచ్తో ఫస్ట్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తదుపరి 2వ బ్యాచ్ కార్యక్రమంగా నేను ఈ రోజున సేవాల సుబ్రహ్మణ్యం యాదవ్ అనే నేను ఈరోజు ఈ కార్యక్రమం కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుకొచ్చాను. ఈ రోజున ఈ శుభ సందర్భన మా క్లబ్ మెంబర్లందరూ మాకు సహకరించి ఈ రోజున వై గురునాథం గారు అయితేమి, ఆర్వీరావు గారు అయితేమి, రవీంద్ర రెడ్డి గారు, మురళీనాయుడు గారు, మనోజ్ కుమార్ గారు, సీను యాదవ్ గారు, పసుపులేటి ప్రసాద్ గారు మా లయన్స్ క్లబ్ తరఫున వచ్చారు. మాకు ముఖ్యంగా ఈరోజు చీఫ్ గెస్ట్గా కడివేటి చంద్రశేఖర్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈయన మాకు ఈరోజు వచ్చి మా తరఫున కుట్టు శిక్షణ మిషన్ ఇస్తామని చెప్పిన దానికి మాకు సంఘంగా చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే సార్ ఈరోజు రాగానే నేను ప్రతి నెల కుట్టు శిక్షణ మిషన్ ఇస్తున్నాను, మీ లైసెన్స్ కూడా ఇస్తానని చెప్పి అన్నిందానికి మాకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం మరి ఎంతోమంది నేర్చుకొని ఈ సంవత్సరం కూడా ఒక 40 మంది దాకా నేర్చుకొని వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకి, వాళ్ళకి ఇంటి సర్దుబాటుకి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ కుట్టు శిక్షణ అనేది. కాబట్టి దయవించి ప్రతి ఒక్కరు కూడా అటెండెన్స్ తీసుకుంటారు. మీరు ఉదయాన్నే 9 నుంచి 11 దాకా రావాలి. ప్రతిరోజు వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటారు. కాబట్టి మీకు అటెండెన్స్ నిర్వహిస్తున్నా అంటే మొదటి బ్యాచ్ నిర్వహణ వైజేపీ ప్రెసిడెంట్ అయిన నాకు రావడం జరిగింది. ఇప్పుడు 2వ బ్యాచ్ నిర్వహిస్తున్న టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ గారైన సేవాల సుబ్రహ్మణ్యం యాదవ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మా లైన్స్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కడివేటి చంద్రశేఖర్ గారి గురించి చెప్పాలంటే, వారు ఇంటినే ఒక సేవా నిలయంగా కింద విశాలమైన పార్కింగ్లో ఒక నిరంతర ప్రక్రియలాగా నిర్వహిస్తూ గూడూరులో ఎంతోమందికి వారి సేవలు అందించడం జరిగింది. వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మేడం గారిని కూడా సార్ని మీరు మనకు ఎవరు అర్హులో చూసుకొని చెప్తే సార్ ద్వారా మిషన్లు అందించేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఎన్నో బ్యాచ్లుగా మా యొక్క వైజేపీ లయన్స్ క్లబ్, టౌన్ క్లబ్ ద్వారా మీరు శిక్షణలు పొంది మీ యొక్క ఫ్యామిలీస్ని డెవలప్ చేసుకునేదానికి ఒక దోహదపడినందుకు మీరందరూ కూడా మా యొక్క లయన్స్ క్లబ్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ మీకు కూడా ఒక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా మన యొక్క సీనియర్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో కృషి ఉంది. ఈ యొక్క లయన్స్ క్లబ్లో ఈ రోజుకి కూడా ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఒక నిత్యం ఒక వ్యక్తి సేవ చేస్తే అతను ఆ రోజు ఒక భోజనం ఇచ్చినా లేదు ఇంకోటి ఇచ్చినా అది అందరితో ఆ యొక్క సేవ కొద్ది రోజులకి వెనకబడిపోతుంది. అంటే చాలా పెద్ద సేవలు అంటే ఈ ట్రై అంటే కాళ్ళు లేని వాళ్ళకి ట్రైసైకిల్ ఇవ్వడము, ఇట్లా చెవిటి మిషన్లు ఇవి కూడా కొద్ది రోజులకి మూలపడిపోతాయి. సో మీకు ఇప్పుడు ఇస్తున్నటువంటిది విద్య. ఈ విద్య ద్వారా ఏమవుతుందంటే మీ జీవితంలో మీరు అభివృద్ధి చెందేదానికి ఓ దోహదపడుతుంది. సో ఇలాంటి కార్యక్రమాన్ని మా వైజేపీ క్లబ్, టౌన్ క్లబ్ ఎన్నుకోవడానికి వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన యొక్క సేవా దృక్పథం మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు కూడా చూస్తుంటాం మనం టీవీలో. 365 రోజులు కూడా అతను 365 కాకుండా ఇంకా ఎక్కువ కూడా రోజుకి 2-3 కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మా కడివేటి చంద్రశేఖర్ని చూసి మేమందరం కూడా చాలా 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 తక్కువ 1% కూడా మేము చేయట్లేదు సేవలో. సో మరి ఆయనకి ప్రత్యేకమైన వైజేపీ అండ్ టౌన్ ఇక్కడికి వచ్చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కడివేటి చంద్రశేఖర్ సార్ గారికి మా ప్రత్యేక ఆహ్వానం సార్. థ్యాంక్ యూ మీరు ఇక్కడికి వచ్చేసినందుకు. ఇక్కడికి వచ్చేసిన ఈ కుట్టు శిక్షణ నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరున ధన్యవాదాలు. ఇది ఒక గొప్ప అవకాశం. మన గూడూరులో
ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ తరఫున నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇట్లా కొనసాగిస్తున్నందుకు ఈ కార్యక్రమం యొక్క చైర్మన్స్కి మరీ ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ సారు కలివేటి చంద్రశేఖర్ సారు నేను కరుణామయ కాలేజీలో చదివేటప్పుడు అక్కడ సారు కొన్ని ప్రోగ్రామ్స్ చేసేది, మోటివేషన్స్గా ఇట్లా వచ్చారు. అప్పుడు సార్తో పరిచయం ఉంది. మేబీ నాకు సార్కి నేను తెలియకపోవచ్చు, సార్ నాకు తెలుసు. ఆ రోజు అనుకున్నాను ఇట్లాంటి కార్యక్రమాల్లో నేను కూడా ఒక భాగం అవ్వాలని. ఈరోజు సార్తో కూడా నేను కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనుకోవడం చాలా సంతోషంగా ఉంది. సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మనం కుట్టు కార్యక్రమం 2వ బ్యాచ్కి జరుగుతోంది. దానికి సారథ్యం మా లైన్ సుబ్రహ్మణ్యం గారు వహిస్తూ ఉన్నారు. వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన అతిథి చంద్రశేఖర్ గారికి నా అభినందనలు. ఎందుకంటే వారు 365 రోజులు ఇట్లా ప్రోగ్రామ్ చాలా చేస్తూ ఉంటారు. దాన్ని నేను రోజు టీవీలో చూస్తూ ఉంటాను. కాబట్టి వారు గూడూరులో కూడా దాతలు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని తీసుకొని వారి ఇలాంటి కార్యక్రమాలు 360 రోజులు చేయడం వారికి నాకు మరీ అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 10 రోజులు కూడా వారోత్సవాలు మారిగా జరిపారు. దానికి అసలు విలువ లేదు, చెప్పలేము. వారి మనసులో ఉంది. ఆ మనసును బట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మీరు నేర్చుకునే దానికి వచ్చారమ్మా. మీరు మీ ఇంట్లో వారికి కూడా సహాయపడతారు. మీరు మంచిగా ఈ బ్యాచ్కి ఎవరైతే డోనర్గా వ్యవహరిస్తున్నారో వారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రారంభించడానికి ముఖ్య కారకులైనటువంటి పాస్ట్ గవర్నర్ బయ్యా రవి గారు, శుభమస్తు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మొట్టమొదట ఉచితంగా మాకు 4 కుట్టు మిషన్లు ఇచ్చాడు. ప్రతి క్లబ్కి ఇచ్చాడు. మాకు జిల్లా కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు అన్ని క్లబ్బులకి దగ్గర 60 క్లబ్బులు ఉంటాయి సార్. 60 క్లబ్బులకి 6 4 అందరికీ మిషన్లు ఇచ్చారు. వాళ్ళు 1 నెల 2 నెలలు శిక్షణ అని చెప్పి పెట్టి మానేయడం జరిగింది. కానీ మాకు ఇచ్చిన వెంటనే బాధ్యత తీసుకొని దీన్ని ఎట్లా చేయాలని మా మెంబర్స్ సహకారంతో అందరు చర్చ చేసుకొని నిర్ణయిస్తే, సార్ మనకి నేర్పించడానికి ఒక బాడుగా రూమ్ కావాల్సి వస్తుంది, బాడుగా ఎవరు కడతారు, ట్రైనింగ్కి శాలరీ వాళ్ళు అది ఎవరు ఇస్తారనేసి మా బోర్డు మీటింగ్లో డిస్కషన్ జరిగింది. సరే ఏదో విధంగా వాళ్ళు ఇచ్చినందుకైనా మనం మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మా ఇల్లు ఉంటే ఆ ఇంట్లో మొట్టమొదట ఖాళీ చేయించి బాడుకున్న దాన్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 3 నెలలు ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమం మొదలయ్యి ఈ రోజుటి వరకు దాదాపు 4 సంవత్సరాల నుంచి ఫస్ట్ వెల్లేటి వెంకటరామరెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఒక బ్యాచ్ చేశారు. వీటిలో భాగంగా ఈరోజు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి చంద్రశేఖర్ గారికి, మరి ఈనాటి కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి, వైజేపీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మనోజ్ గారికి, మరియు మిత్రులు మా ఆదిరావు గారికి, అదేవిధంగా గురునాథం గారికి, మా మురళీనాయుడు గారికి, ప్రసాద్ గారికి, శ్రీను గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన చేసి ఇక్కడ పైనుండేటువంటి అధికారుల నుంచి కానీ మరి ఇతరుల నుంచి కానీ ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు నేను కూడా దానిలోనే ఉన్నాను కాబట్టి మా అధ్యక్షులు గారికి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేర్చుకోవడానికి వచ్చిన ఈ మహిళలందరికీ కూడా ఉదయం పూట శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావేరి మేడం గారు చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. అందరూ కూడా పూర్తిగా నేర్చుకుని మంచి వృద్ధిలోకి వెళ్ళి ఈ కుటుంబాలను మీరు పోషించుకోగలరని మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. రెండవది మా ప్రగతి సేవా సంస్థ పూర్తయ్యి 5 సంవత్సరాలు పూర్తయ్యి 6వ సంవత్సరంలో అడుగుపెట్టింది. 5 సంవత్సరాల్లో సుమారు 1650 రోజులు, సుమారు 1350
కార్యక్రమాలు చేసినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వారోత్సవాలని సంక్రాంతి పండుగ సెలవు దినాల్లో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడల పోటీలో పాల్గొనడం మంచి శుభ పరిణామమని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివ రాకేష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన మనుబోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం నాడు ఫైనల్స్తో ముగిశాయి. ఫైనల్ పోటీల్లో మనుబోలు కొమ్మలపూడి జట్ల మధ్య జరిగిన పోటీలో కొమ్మలపూడి జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధాన ఉత్సవ కార్యక్రమాల్లో ఎస్హెచ్ఓ శివ రాకేష్, గూడూరు ప్రగతి చార్టీస్ అధ్యక్షులు కడివెట్టి చంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ పోటీలో మొదటి స్థానం సాధించిన కొమ్మలపూడి జట్టుకు 20,000 రూపాయలు, నితిన్ స్థానం పొందిన మనుబోలు జట్టుకు 15,000 ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాసులరెడ్డి, షబ్బీర్ చౌదరి మీదుగా అందించారు. ఈ పోటీలో ఫైనల్ జట్లకు ప్రగతి చార్టీస్ అధ్యక్షులు కడివెట్టి చంద్ర తమ సంస్థ తరపున బహుమతులు అందించగా, అదేవిధంగా క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మెమంటోలు అందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు క్రీడాకారులకు లక్ష్మీ నరసింహపురం బ్రాహ్మణచంద్ర రామసుబ్బనాయుడు తన సొంత నిధులతో ఒకరికి హెల్మెట్, మరొకరికి బూట్లు అందించారు. ఈ టోర్నమెంట్కు సహకారం అందించిన ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నారారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి క్రీడాకారులు, అధికారులు, నాయకులు అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపటి కిరణ్ కుమార్, టీడీపీ మండల బీసీసీఎల్ అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, పాఠశాల ఎస్ఎంసీ అధ్యక్షులు బండికట్టు రవి ఆచారి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బల్లహారి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెన్బాక ప్రసాద్, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, మోపురి ధనంజయ రెడ్డి, దామోదర్ రెడ్డి, మండలంలోని పలువురు క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. టోర్నమెంట్ మనం ఎవ్రీ పెద్ద ఫెస్టివల్స్కి 10 days 15 days మనకి సెలవులు వచ్చినప్పుడు ఈ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ మేము చదువుకునేటప్పుడు మాకు కూడా ఉంటా ఉండేది. ఇది ఏంటంటే ఈ టైంలో ఇందాక చెప్పారు పెద్దలు, పండగ టైంలో అటు ఇటు వేరే వేరే తిరుగులు తిరగకుండా ఒక ఫిజికల్ యాక్టివిటీ అట్ ద సేమ్ టైం ఊరు అనేదానికి ఎప్పుడు కూడా ఒక బ్రదర్హుడ్ బై వినాలి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనకి ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి యాక్టివిటీస్ రన్ చేస్తూ ఉంటారు. సో ముందుగా ఇది రన్ చేసినందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. దానిలో భాగంగా మనకి ఇక్కడ 30+ టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాయి. ఏ ఇష్యూస్ లేకుండా కూడా ఈ ఎంటైర్ సెషన్ మొత్తం మధ్యలో వర్షం పడి 1 or 2 days గ్యాప్ వచ్చినట్లుంది. ఆ టైంలో కూడా ఈ ఆర్గనైజర్స్ ఏదైతే ఉన్నారో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఈ ఆన్ టైంలో మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి మనకి స్కూల్స్ రన్ అవుతూ ఉన్నాయి. మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు ఈ స్కూల్స్ క్లోజ్ అయ్యేలోపు స్టార్ట్ అయ్యేలోపు ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఆర్గనైజర్స్ చాలా చక్కగా దీన్ని ఫినిష్ చేశారు. ఏదైతే విన్నింగ్ టీం ఉందో కొమ్మలపూడి, హార్టీ కంగ్రాచులేషన్స్ తెలుపుతా ఉన్నాం. అట్ ద సేమ్ టైం మనుబోలు హోమ్ టీమ్ రన్నర్స్గా నిల్చున్నారు. వీళ్ళిద్దరూ సేమ్ అని చెప్పని అంటూ ఉంటాం, అర్థమైందా? ఈ గెలుపు ఓటములు అనేవి సెకండ్స్, రన్స్ వీటిలో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఇవి శాశ్వతం కాదు, ఇవి స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకోవాలి మనం. సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని చెప్పి ప్రసాద్ రేపు సమ్మర్కి అపాయింట్మెంట్ ఇచ్చున్నాడు క్రికెట్ టోర్నమెంట్కి. పెద్ద టోర్నమెంట్ కండక్ట్ చేయాలని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. ఇంతమంది యూత్, ఇంతమంది పెద్దలు గ్యాదర్ అయి ఉన్నారు కాబట్టి ఒక 2 points మా వైపు నుంచి కూడా మెన్షన్ చేయాలని చెప్పి ఉద్దేశిస్తూ ఉన్నాం. అవేంటంటే, ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ మనకి రేపు భద్రతా మాసోత్సవాలు, ఇంతకుముందు రోడ్ సేఫ్టీకి సంబంధించిన వీక్ డేస్ ఫెస్టివల్ లాగా వారోత్సవాలు జరిగేవి. ఈ రోడ్డు భద్రతకు సంబంధించి ఇప్పుడు ఏమవుతుందంటే మాసోత్సవాలు అంటే. నమస్కారం. ఈ ఒక సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనుబోలు హై స్కూల్ నందు, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం చక్కగా పండగ వాతావరణాన్ని ఈ 12 రోజులు తీసుకొస్తుంటారు మనుబోలు యూత్. దీంట్లో భాగంగా మనుబోలు మండలంలోని 32 జట్లు పాల్గొనటం అది ఆషామాష విషయం కాదు, చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మీ ఆరోగ్యంతో పాటు ఆట కూడా ఆడతారు కాబట్టి మీ ఆరోగ్యం, ఆట 2 మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులకి మా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ముందుకొచ్చి ఎంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం చాలా సంతోషమైన విషయం. దానికి సహకరిస్తున్న ఇక్కడ మనుబోలు యూత్, మా బాబు వాళ్ళ టీం అంతా కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మేము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం.
ఎందుకంటే ఆల్రెడీ రాజకీయ పార్టీలని ఆడిపించున్నాం, పోలీసులని, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు అన్నీ ఇక్కడ అన్ని రకాలుగా. అందులో ఇంకొక విశేషం ఏంటంటే ఆల్మోస్ట్ మన 4 జిల్లాల టీచర్స్ క్రికెట్ కూడా మనం జరిపించున్నాం, ఓన్లీ ఉపాధ్యాయులు కూడా. ఆ కష్టాలు నాకు తెలుసు కాబట్టి ఏదైనా లోటుపాట్లు ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడికి చాలామందిని కూడా ఆహ్వానించున్నారు పెద్దలు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా మీరు స్పోర్టివ్గా తీసుకొని ఇబ్బంది లేకుండా రేపు మళ్ళీ ఎలాంటి చిన్న కూడా లేకుండా చూసుకో. ఏది అవసరమైనా కానీ ముందుండి నడిపిస్తూ ఉంటుంది. ఈ ఫౌండేషన్ ద్వారా గ్రామంలో కానీ, అక్కంపేట కానీ, మనుగోలులో కానీ ఏదైనా ఎవరికైనా అవసరాలు ఏర్పడినా కానీ ఫౌండేషన్ ముందుండి చాలా బాధ్యతగా తీసుకొని నడిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ క్రికెట్ పోటీలు జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రికెట్ పోటీలు జరగడం వల్ల పిల్లలకు కూడా చాలా సంతోషంగా, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. గెలిచిన కొమ్మలపూడి టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రన్నింగ్ టీంకి కూడా, మనుగోలు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లకాయలు బాగా ఆడి ఇంకా మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటా ఉన్నాను. ఈ ఆటల వల్ల పిల్లకాయలకి మంచి సమయస్ఫూర్తి ఏర్పడుతూ ఉంటుంది. సార్ చెప్పినట్టు ఈ గ్రామంలోనే కాకుండా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎక్కడైనా కానీ పోటీలు జరిగినప్పుడు అందరూ వెళ్ళి పాల్గొని ప్రత్యేకంగా మన మండలానికి, మన గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ టోర్నమెంట్ నిర్వహించినటువంటి మునుగోలు ఆర్గనైజర్స్కి, ఈ టోర్నమెంట్కి స్పాన్సర్గా వ్యవహరించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు ముందుగా. అట్లాగే మా హెచ్సిసి హనుమాన్ క్రికెట్ క్లబ్ తరఫు నుంచి మా ప్లేయర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ గెలిచిన దానికి చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మా పిల్లలందరూ బాగా పర్ఫార్మెన్స్ చేసి ఈ టోర్నమెంట్ గెలుచుకొని మా ఊరికి పేరు తీసుకెళ్తున్నాము. ఇలాగే ఎన్నో టోర్నమెంట్లు గెలవాలని చెప్పేసి మా టీం ప్లేయర్స్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తరాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, అయినా తమ తలరాతలు మాత్రం మారడం లేదని అక్కంపేట గ్రామ గిరిజనులు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమకు గుర్తింపునిచ్చేందుకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పనికి ఆహార పథకం, జాబ్ కార్డులు లేవని, నివసించేందుకు సరైన గూడు లేదని తమ సమస్యల్ని చెప్పుకున్నారు. సోమవారం ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా మండల తహసీల్దార్ సుబ్బయ్య వద్ద తమ సమస్యలు విన్నవించుకున్నారు. అక్కంపేట గ్రామ గిరిజనుల సమస్యల్ని ఆ గ్రామ టీడీపీ నాయకులు పూర్ల రామ్మోహన్ రెడ్డి అధికారులకు వివరించారు. గిరిజనుల సమస్యలు తెలుసుకున్న తహసీల్దార్ సుబ్బయ్య సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. మాకు కొన్ని సమస్యలన్నీ ఉన్నాయి. మాకు లేక మేము అర్జీలు పెట్టుకొని అట్టుకొచ్చినాము. అదే అక్కంపేట కాలనీ, ఎస్టీ కాలనీ. అందుకని మాకు జాయింట్ ఫ్యామిలీ ఉండి రేషన్ కార్డులు కానీ ఏం కానీ కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. ఆధార్ కార్డులు కూడా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. అందుకని మేమంతా ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకొని ఎంఆర్ఓ కాడికి వచ్చి తెలుపుకుంటున్నాము. వ్యక్తుల్ని గమనించి కొంతమందికి స్థలాలు ఉన్నాయి, లేవు సార్, అది మమ్మల్ని గమనించి మాకు కనిపించండి. స్థలాలు, పట్టాలు మాకు కావాలి సార్. అందువల్ల మాకు రేషన్ కార్డులు లేవు, రావటం కూడా రావట్లేదు. పెట్టినా కూడా ఎంత పెట్టినా కూడా తిరిగి మాకు కలరిగిపోవస్తుందే కానీ ఏం రావటంలా. మాకు ఇల్లు స్థలాలు లేవు, అట్లా కూడా అడుగున్నాము. అన్నీ అడిగినా కూడా ఏం పట్టించుకోవటం లేదు. అందరూ గమ్ముగా ఉంటున్నారు. మేమే తిరిగి గమ్ముగా ఉంటున్నాము. మాకు అన్నీ రావాలి. అందుకే మేము ఇక్కడ కూర్చున్నాం మండలం కాడికి. మాకు అన్నీ రావాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.